బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ మాదన్నపేటలో దారుణం జరిగింది. ఓ వృద్ధురాలిపై కానిస్టేబుల్ చంద్రకాంత్ కుటుంబం మూకుమ్మడిగా దాడి చేసింది. తమ కారుపై కానిస్టేబుల్ కుటుంబానికి చెందిన కుక్క మల విసర్జన చేసిందని అడిగినందుకు విచక్షణారహితంగా కొట్టారు. దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సదరు కానిస్టేబుల్ చంద్రకాంత్ ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. ఒంటరి పోపిస్తుంటే జాలి తలుపు తీసి ఏమయ్యాలి అట్లా నిలబడి పోపిస్తున్నావు, రోజు తీసుకుపోతావు, ఇలా మా కారు మీద పోపిస్తున్నావు అన్న. ఏమైతుందే కారు మీద పోపిస్తే మన అవుతున్నా అదే ఫుట్పాత్ మీద పెట్టిన కారు నోరు మీద తిరుగుతలేడయ్యా తింటుండు. గలీజ్ మాటలే తింటుండు అన్ని తింటున్నా. చంద్రకాంత్ అట్లా అని పేరు డ్రెస్ మీద ఉండి ఫోన్ చేస్తుంటే వాళ్ళ పోలీసు వాళ్ళ చేసిందేమో అనుకున్నా నాన్న. అయితే వాళ్ళ చెల్లి వచ్చి కొడుతూనే ఉంది. అనుకున్నావా అట్లా కొడుతుంది వచ్చి. పోలీసు వాళ్ళు చేస్తుందేమో, పోలీసు వాళ్ళు వస్తారేమో అని అనుకో. మా కట్టేదే పైపు కట్టే పైపు, అది ప్లాస్టిక్ పైపు, నల్ల పైపు, దాంతో కొడుతుంది వాళ్ళ చెల్లె. నేను చికాంచుకొని ఇంట్లో కొట్టుతుంటే దాంతో కొట్టింది ఆయన. అట్లా చుట్టూ తిరిగి ఇట్లా 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 వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది. రైట్, మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, ఇవాళ రెండు సంఘటనలు చూసాం మనం. ఒకటి, పోలీసులపై కుక్కల్ని ఉసుగొల్పారు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. మరో ఘటనలో పోలీసులే ఆ వృద్ధురాలిపై దాడి చేశారు. ఈ వ్యవస్థపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది? అలాగే ప్రస్తుతం కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో చంద్రకాంత్ అక్కడ విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దీని మీద ఏమైనా మాట్లాడాడా చంద్రకాంత్? ఎస్ సుమతి, కుక్కలపై ప్రేమ కాస్త ఇతరులపై దాడికి పాల్పడే విధంగా జరుగుతున్నాయని చెప్పాలి. ఇలాంటి ఘటనే మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుందని చెప్పాలి. ముఖ్యంగా చంద్రకాంత్ అనే వ్యక్తి తన కుక్కల్ని రెండు కూడా తిప్పుతున్న క్రమంలో ఓ వృద్ధురాలి ఇంటి దగ్గర అయితే ఆ కుక్కల్ని తిప్పడం జరిగింది. తిప్పిన క్రమంలోనే ఆ కుక్క వృద్ధురాలికి సంబంధించిన ఇంటికి సంబంధించి వాళ్ళ కారు మీద అయితే మల విసర్జన చేస్తున్న క్రమంలో వృద్ధురాలు ఆ చంద్రకాంత్ని ప్రశ్నించింది. ఎందుకు ఇక్కడ చేపిస్తున్నావు అని చెప్పేసి ప్రశ్నించగా తను తనపైన దాడికి పాల్పడ్డాడు. హడావిడిగా అంటే అతని పైన అయితే వృద్ధురాలు పైన అయితే చాలా వరకు కూడా దుర్భాషలు ఆడాడు. ముఖ్యంగా దుర్భాషలు ఆడే క్రమంలోనే ఆమెను తిట్టుకుంటూ మాట్లాడిన విజువల్స్ అయితే మనం సీసీ ఫుటేజ్ లో చూడొచ్చు. అదే విధంగా ఆయనతో పాటు అనుకోవాలా, ఎందుకంటే విజువల్స్ లో చూడొచ్చు, ఫోన్ చేసి వాళ్ళ చెల్లిని పిలిపించి కొట్టించాడు. ఎందుకంటే లేడీ కాబట్టి తాను కొడితే మరింత కేసు అవుతుందని చెప్పి తన చెల్లిని పిలిపించి కొట్టించాడు. అయినప్పటికీ కూడా తను తప్పు చేశాడు, దాన్ని వారించాల్సింది పోయి తన చెల్లి పిలిపించి కొట్టించాడు. ఇది ఇంకా దారుణం. ఎస్, గతంలో కూడా ఈ కానిస్టేబుల్ చంద్రకాంత్కి సంబంధించి కొన్ని గొడవలు ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళ తమ్ముళ్ళంతా కూడా ఇదే విధమైన వ్యవహారం నడిపించేవారని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇందులో భాగంగానే నిన్న తాజాగా మరోసారి ఈయన ఈ విధంగా దాడికి పాల్పడ్డాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న వృద్ధురాలికి సంబంధించి ఈమె సువర్ణ ఇక్కడే నివాసం ఉంటుంది. ఈ ఇంటి దగ్గరే చంద్రకాంత్ కానిస్టేబుల్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంటాడు. అతను రోజు కూడా కుక్కల్ని తీసుకొచ్చి తిప్పుతూ ఉంటాడు. అయితే తిప్పుతున్న క్రమంలోనే వాళ్ళ ఇంటి దగ్గరే, సువర్ణ గారి ఇంటి దగ్గరనే ఆ కారు మీద మల విసర్జన చేస్తున్న క్రమంలో ప్రశ్నించిన తర్వాత తను దుర్భాషలాడాడు. చాలా వరకు కూడా ఆమె మీద దాడి చేసేందుకు ఆయన చేయకుండా ఆయన ఏదైతే కానిస్టేబుల్కి సంబంధించిన వ్యవహారం ఉందో అదంతా కూడా ఆయన అధికారాన్ని చూపించేందుకు గాను ఆయన దాడి చేయకుండా వాళ్ళ చెల్లెల్ని పిలిపించాడు. వాళ్ళ చెల్లెల్ని పిలిపించిన క్రమంలో ఆమె హడావిడిగా ఉరుక్కుంటా వచ్చి ఆమె పైన దాడికి పాల్పడే క్రమంలో ఆమె నెత్తి పైన కావచ్చు, ఆమె మొత్తం శరీర భాగంలో అన్నిట్లో కూడా కొట్టుకుంటూ వచ్చింది, దాడికి పాల్పడింది. ఆమె పైన బలంగా పిడుగుద్దులు గుద్దుకుంటూ వచ్చింది. ఇందులో భాగంగానే చెల్లెలు వచ్చిన తర్వాత ఆయన భార్య చంద్రకాంత్ ఎవరైనా మాట్లాడారా చంద్రకాంత్ కి సంబంధించి? కేసు అయితే నమోదైందా?
ప్రెసెంట్ అయితే కేసు అయితే నమోదైంది సుమతి. వీళ్ళ ముగ్గురు పైన కూడా చంద్రకాంత్ కానిస్టేబుల్కి సంబంధించి కేసు నమోదు చేశారు. అదేవిధంగా తన చెల్లెల పైన మీద కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా భార్య పైన కూడా మొత్తం A1గా చంద్రకాంత్ని జాయిన్ చేస్తూ, A2గా ఆమె చెల్లెల్ని జాయిన్ చేస్తూ, అదేవిధంగా A3గా తన భార్య పేరు అయితే నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుల విషయానికి వస్తే నిన్న ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు పోలీసులు. ప్రెస్ నోట్లో భాగంగా పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా 115/2, 118/1, 352R/W, 3/5 BNS యాక్ట్ కింద SC/ST అట్రాసిటీ కేసు కింద అయితే ప్రెజెంట్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ చంద్రకాంత్కి సంబంధించి కూడా ప్రెజెంట్ ఆయన విధుల్లోనే ఉన్నాడు. వీళ్ళ కోసం అని చెప్పేసి ప్రెజెంట్ దర్యాప్తు చేస్తున్నామని అయితే పోలీసుల నుంచి మనకు అందుతున్న సమాచారం. ఇందులో భాగంగానే వృద్ధులారికి సంబంధించి కూడా ఆమె దాదాపు ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటుంది. రోజు కూడా అతను ఇదే విధంగా కుక్కల్ని తీసుకువెళ్తూ ఉంటాడు, తిప్పుతూ ఉంటాడని చెప్పేసి కూడా చెప్తుంది. అయితే ఇందులో భాగంగానే తను ప్రశ్నించిన క్రమంలోనే తను దాడి చేయకుండా తన చెల్లెల్ని అదేవిధంగా తన భార్యని ఫోన్ చేసి మరి పిలిపించి ఆమె పైన దాడికి పాల్పడే విధంగా ప్రయత్నించాడు అని చెప్పేసి అతన్ని మొదటిగా A1 కింద అయితే కేసు నమోదు చేసి ప్రెజెంట్ అతన్ని నిందితుడిగా అయితే నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రెజెంట్ కేసులు అయితే పెట్టడం జరిగింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. వృద్ధురాలు మాత్రం ప్రెజెంట్ అపోలో హాస్పిటల్లో చికిత్స నిమిత్తం అయితే ఆమె హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆమె పైన తల మీద అదేవిధంగా చేతుల పైన కొట్టడంతో, అంటే ఆ రాడ్డు తోటి కొట్టిన క్రమంలో ఆమెకి తీవ్రంగా గాయాలయ్యాయని చెప్పేసి కూడా మనకు అందుతున్న సమాచారం. కాబట్టి ఆమె ప్రెజెంట్ అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు సుమతి. రైట్ అనిల్, రైట్ చూడొచ్చు. పండగ పూట ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ప్రజలందరూ కూడా ఊళ్ళకి వెళ్ళారు, కానీ ఇక్కడ కుక్కలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. రైట్, ఉదయం మనం చూసాము ఒక విధుల్లో ఉన్న పోలీసులపైకి కుక్కల్ని వదిలారు కొంతమంది మత్తులో ఉన్న యువకులు. ప్రస్తుతం మాదనపేట జరిగిన ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఇది కానిస్టేబుల్ చంద్రకాంత్కి సంబంధించిన కేస్. కానిస్టేబుల్ చంద్రకాంత్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఒక వృద్ధురాలిపై దాడి చేశారు. ఇది కూడా కుక్క విషయంలోనే జరిగింది. ఎందుకు కుక్కని ఇక్కడికి తీసుకొచ్చావు, ఎందుకు ఇక్కడ వాటికి మల విసర్జన చేయిస్తున్నావు అంటూ ప్రశ్నించిన ఆ వృద్ధురాలిపై వాళ్ళ చెల్లెల్ని పిలిచి మరీ కొట్టించాడు కానిస్టేబుల్ చంద్రకాంత్. ప్రస్తుతం ఆ కేసు నమోదై ఉంది.